ఫ్రెండ్స్, మేమైతే తిరుపతి అయితే బయలుదేరాం. మార్నింగ్ 3 o'clockకి ఒక వ్యాన్ బుక్ చేసుకొని మేము మొత్తానికి అయితే దువ్వాడ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి మేము తిరుపతి అయితే స్టార్ట్ అవ్వబోతున్నాం. చూడండి, మా ఫ్యామిలీ మొత్తం ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. అయితే 4 o'clock వస్తున్న ట్రైన్ ఇంకా రాలేదు. ఇంకా రైల్వే స్టేషన్లోనే టైం అయితే స్పెండ్ చేసాం. మొత్తానికి ట్రైన్ అయితే 7 o'clock అయితే వచ్చింది. ట్రైన్ అయితే ఎక్కేసాం. మొత్తానికి 4 o'clock వస్తున్న ట్రైన్ 7కి అయితే వచ్చింది. ఇలాంటి ట్రైన్ ఎవరు బుక్ చేసుకోకండి. ట్రైన్ అయితే ఎక్కేసి ఎవరి బెత్తలాలు పడుకుని ఉన్నాం. అసలు ఏసీ బోగిలు చాలా చలి వేసిందండి బాబు. ఏసీ భోగిలో పడుకొని ఒక దుప్పటి కప్పుకొని బయట అలా వాతావరణం చూస్తే ఆ కిక్కే వేరు కదా. సర్లే ఇంకెంచోపు పడుకుంటామని మళ్ళీ పడుకున్నామని మళ్ళీ లేచి భోగి మొత్తం నాదే అన్నట్టు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను. అసలు ఏసీ భోగిలు కదా, ఆ మాత్రం తిరగాలి కదా. తర్వాత ఎంటర్టైన్మెంట్ కోసం చిన్న చిన్న స్కిట్లు అయితే వేసాం ట్రైన్లో, కామెడీగా. అది అయిపోయిన వెంటనే జల్దీ ఫ్రై అయితే స్టార్ట్ చేసాం ట్రైన్లో కూర్చొని. ఆ గేమ్ ఆడుతుంటే ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని చూస్తున్నారండి బాబు. తెలిసే జల్దీ ఫ్రై అంటే మన ఊళ్ళో ఇష్టంగా ఆడే ఆట అదేనండి, అవుసి. దీని తర్వాత కడుపులోకి అయితే మేత అయితే వెళ్ళిపోయింది. మేత వెళ్ళిపోయిన వెంటనే నా బెడ్ మీద నేను కూర్చొని గేమ్ అయితే స్టార్ట్ చేశాను. మా లావణ్యుడు అయితే కోమలోకి ఎప్పుడో పోయాడు. కొద్దిసేపు నేను గేమ్ స్టార్ట్ చేసి అటు ఇటు కొద్దిసేపు తిరుగుతూ ఉన్నాను. ఇంకా గేమ్ ఆడి నా బెడ్ మీద అయితే నేను పడుకున్నాను. ఇంకా ఇలా కళ్ళు మూసి కళ్ళు తెచ్చేసి తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ట్రైన్ అయితే దిగ్గానే తిరుపతి రైల్వే స్టేషన్లో చాలా మంది అయితే ఉన్నారు. అందరూ ఇదే ట్రైన్ ఎక్కినట్టున్నారు. ఏదోలాగా వాళ్ళ నుంచి తప్పించుకొని బయటకి అయితే వచ్చేసాం. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే విష్ణు నివాసం అనేది కనిపిస్తుంది. అక్కడైతే దర్శనం టికెట్లు అనేది ఇస్తారు. అయితే ఆధార్ కార్డ్ అయితే పక్కా తప్పనిసరి అయితే ఉండాలి. తిరుపతికి వచ్చే వాళ్ళు అయితే దర్శనం టికెట్లు, రూమ్ టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్నారండి. ఇలా అయితే అస్సలు రాకండి, చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. చూడండి ఎంతమంది జనం ఉన్నారు. అసలు కాళ్ళు తీసి కాళ్ళు వేయడానికి కూడా ఛాన్స్ లేదు. బయట కూడా చాలా మంది ఉండిపోయారు. లోపల కూడా జనం చాలా మంది అయితే ఉన్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు. ఆ లైన్లో సరిపోక బయట కూడా చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు దర్శనం టికెట్స్ కోసం. 11:30కి లైన్లో నుంచున్న వాళ్ళు ఇప్పటికి వచ్చే లైన్ కదలలేదు. అమ్మయ్య, మొత్తానికి అయితే 1:30కి అయితే లైన్ అయితే కదలండి. అలా కొంచెం మూవ్ అవుతుంది. కొంచెం గాలి అయితే వచ్చింది. ఇప్పటిదాకా గాలి కూడా తగలేదు. అమ్మాయి లైన్ నుంచి అయితే బయటకు వచ్చేసాను. మా బావ నేను చాలా కష్టపడ్డాం. మొత్తానికి దర్శనం టికెట్లు అయితే సంపాదించేసాం. చూడండి టికెట్స్. అందరం దర్శనం టికెట్స్ అయితే తీసుకుని ఒక దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాం. దర్శనం టికెట్లు తీసుకుని బయటకి అయితే వచ్చేసాం. తిరుపతి కొండ మీదకి వెళ్ళడానికి మేము ఒక బస్సు అయితే మాట్లాడుకున్నాం, చిన్న మినీ బస్సు. మా ఫ్యామిలీ మొత్తానికి అయితే బస్సు సరిపోయింది. పక్కన టెంపుల్స్ తిరగడానికి కూడా ఈ బస్సుని అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు.
బస్ అయితే ఎక్కేస్తాం. మా జర్నీ అయితే తిరుపతి కొండ మీదకి అయితే స్టార్ట్ అయింది. దర్శనం టికెట్ల దగ్గర నుంచి తిరుపతి కొండ మీదకి వెళ్ళడానికి 24 కిలోమీటర్స్ అంట. అప్పటి వరకు బస్సులో ఎంజాయ్ చేసాం. మేమైతే బస్సులో అయితే మా ఫ్యామిలీతో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. తిరుపతి కొండ మీదకి కార్లో కానీ బస్సులో కానీ వెళ్ళే వాళ్ళకి ఎంట్రన్స్ ఇదే తగులుతుంది ఫస్ట్. అలా కొంచెం ముందు వెళ్ళేసరికి శ్రీవారి పాదాలు అనేవి కనిపిస్తాయి. అది కొంచెం దాటిన వెంటనే తిరుపతి టోల్ గేట్ అనేది మనకు తగులుతుంది. అదిగోండి కనిపిస్తుంది కదా, అదే టోల్ గేట్. అక్కడ ప్రతిదీ చెకింగ్ ఉంటుంది. మొత్తానికి అయితే టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి టోల్ గేట్ ఎలా ఉందో. మేమైతే స్కాన్ చేయడానికి అయితే లగేజ్లు మొత్తం తీసుకుని అయితే వెళ్తున్నాం. ప్రతి చిన్న బ్యాగ్ అయినా సరే ఇక్కడైతే స్కాన్ అయితే చేపియాలంట. తనకైతే స్కాన్ సెంటర్కి అయితే వచ్చేసాం. తిరుపతి టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసి స్కాన్ అయితే చేయించుకున్నాం. ఆ బ్యాగ్ మొత్తం స్కాన్ అయితే అయిపోయింది. మొత్తానికి అయితే బ్యాగ్స్ మొత్తం చెకింగ్ అయితే అయిపోయింది. అయితే ఇంకా మా బస్సు అయితే ఇంకా రాలేదు. అందరం కలిసి ఒక పక్కన నిలబడడానికి అయితే వెళ్తున్నాం. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం. చూడండి మనకి 3 నామాలు కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు అక్కడికైతే మనం అయితే వెళ్ళాలి. మొత్తానికి మా బస్ అయితే వచ్చేసింది. ఇంకెవరి లగేజ్ వాళ్ళు తీసుకొని మళ్ళీ ఏ ప్లేస్ అక్కడ పెట్టడానికైతే స్టార్ట్ అయ్యాం. నేనైతే ఎంత కష్టపడుతున్నా మీరే చూడండి. చాలా కష్టపడుతున్నాను కదా. మా లగేజ్లన్నీ పెట్టేసిన తర్వాత డ్రైవర్ అయితే సాంగ్స్ అయితే స్టార్ట్ చేశారు. మేమైతే ఎగరడం స్టార్ట్ చేసాం. మీరు కూడా చూడండి. DJ Harish from Gadwal. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు వేరు వేసిరే నైట్ టైంలో కొండపై నుంచి ఆ తిరుపతిని అలా చూస్తూ ఉంటే ఆ నైట్ వ్యూ చాలా బాగుంది కదా. కొండ మీదకి వెళ్ళిన వెంటనే లగేజ్ మొత్తం రెస్ట్ రూమ్లో పెట్టేసి మేమైతే సుదర్శన సత్రం దగ్గరికి అయితే వచ్చేసాం. అదే సిఆర్ఓ ఆఫీసు. అయితే వచ్చేటప్పుడు ఆధార్ కార్డు పక్కా తెచ్చుకోండి. ఆధార్ కార్డు ఉంటేనే మీకు రూమ్ టికెట్స్ అనేది ఇస్తారు. ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఉంది. ఇంకా లైన్లో నిలబడి ఏదోలా రూమ్ టికెట్స్ కూడా సాధించేసాం.
పక్కా ఆధార్ కార్డ్ అయితే తెచ్చుకోవాలి. తర్వాత మేమైతే టిఫిన్ చేయడానికి వచ్చేసాం. ఇక్కడ ఇడ్లీ తప్ప మిగతా ఏం తిన్నా ఓకే. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని ఇడ్లీ ఎంత బాగుందో. రూమ్ టికెట్స్ తీసుకున్న 1 అవర్కి మన మొబైల్కి అయితే మెసేజ్ వస్తుంది. అప్పట్లో కల్లా తిరుపతి మొత్తం ఒక రౌండ్ అయితే వేసేసాం మేము. అయితే మొత్తానికి అయితే నా ఫోన్కి అయితే మెసేజ్ వచ్చేసింది. మాకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మాకైతే రూమ్ ఇచ్చారు. చూడండి మా రూమ్ ఎలా ఉందో. లగేజ్ అన్ని పట్టేసి నేను మా మాయ అందరం కలిసి బయట తిరగడానికి అయితే వచ్చేసాం. చూడండి మనం నైట్ అయితే చూపించాం కదా మీకు 3 నామాల దగ్గరికి వెళ్ళాలని. అదే ఇక్కడికి అయితే వచ్చేసాం మొత్తానికి. తిరుపతికి వచ్చే వాళ్ళు అయితే ఆధార్ కార్డ్ అయితే మర్చిపోకండి. ఆధార్ కార్డ్ అయితే పక్క తప్పనిసరి. ఇక్కడ రూమ్కి అయితే 550 రూపీస్ అయితే తీసుకుంటారు. రూమ్లో కుదురుగా కూర్చోకుండా తిరుపతి ఏరియాలో మొత్తం అలా తిరుగుతూ ఉన్నాం. లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. తిరిగి వెళ్ళిపోయి నేను మా బాబా చల్లగా స్ప్రైట్ అయితే తాగేసాం. ఇంకా మొత్తానికి నా తిరుపతి మొక్క అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. బిలా యు చేంజ్ బిలా, నువ్వు మారిపోయావు. తర్వాత మేమైతే తిరుపతి దర్శనానికి వెళ్ళాం. ఎందుకంటే ఆ వీడియో అయితే ఇందులో పెట్టలేదు. దర్శనానికి వెళ్ళే ముందు రూమ్స్లో మొబైల్స్ అన్నీ వదిలేసి అయితే దర్శనానికి అయితే వెళ్ళాం. వచ్చిన తర్వాత మేము రూమ్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయాం అందరం కలిసి. మళ్ళీ మేము ఏ బస్ అయితే నైట్ మాట్లాడుకున్నాం ఆ బస్ మళ్ళీ ఇప్పుడైతే వచ్చింది. మొత్తానికైతే తిరుపతి దర్శనం మాకు ఇలా అయితే కంప్లీట్ అయింది.